పార్టీ ఫిరాయింపులపై లీగల్ ఫైట్ కు సిద్ధమైంది గులాబీ పార్టీ. ఇటీవలే వరుసగా కారు దిగి హస్తం పార్టీ చెయ్యి అందుకుంటున్నారు ఎమ్మెల్యేలు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి పార్లమెంట్ ఎన్నికల్లో బొక్కబోర్ల పడటంతో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు ఎమ్మెల్యేలు. అయితే ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న గులాబీ పార్టీ ఇక లీగల్ ఫైట్ కు రెడీ అయింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని సుప్రీంకోర్టులో కొట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం తన లీగల్ టీంతో తీవ్ర కసరత్తు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును అనుసరించి పార్టీ మారే వారిపై పిటిషన్లు వేయాలని గులాబీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చిందట. మరొకరు పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా వ్యూహాలు రచిస్తున్నారంట అని పార్టీ తెలిపింది. అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ నుంచి నేతల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ స్థాయిల్లో ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. గతంలో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకంగా పనిచేసిన నేతలు సైతం కారు దిగటంతో గులాబీ బాస్ కు తిన్న తిండి కూడా భరించట్లేదు. లోక్సభ ఎన్నికలకు ముందు వలసలు జోరుగా సాగాయి. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో ఆ వలసలు మరింత ఎక్కువయ్యాయి. రానున్న రోజుల్లో ఇంకా పెరగొచ్చని భావిస్తున్నారు నేతలు. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీని వీడుతారేనోనని గులాబీ బాస్ కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అధికారం కోల్పోయినా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ను ఎలాగైనా దెబ్బ కొట్టి నామరూపాలు లేకుండా చేయాలని హస్తం నేతలు చూస్తున్నారట. అందుకు అనుగుణంగానే పావులు కదుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు. చిక్కిన చేప చిక్కినట్లుగా హస్తంతో అందుకుంటున్నట్లుగా ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు హస్తం నేతలు పావులు కదుపుతున్నారట. ఇప్పటికే కారులో ఉన్నదే తక్కువ, అందులోనూ ఏ ఎమ్మెల్యే ఎప్పుడు కారు దిగుతాడో తెలియని పరిస్థితి. ఊహించని విధంగా కారు దిగి చెయ్యి అందుకోవటంతో షాక్ ఇస్తున్నారు. ఇది ఇలానే వదిలేస్తే ఇక పార్టీ మనుగడే కష్టమని భావించిన కేసీఆర్ ఇక రంగంలోకి దిగుతున్నారు. పార్టీ ఫిరాయింపులకు చెక్ పెట్టేందుకు పక్కా స్కెచ్ వేశారట. ఈ స్కెచ్ లో భాగంగానే లీగల్ ఫైట్ కు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోర్టుకు వెళ్లే పనిలో పడ్డారని ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం 39 స్థానాలు సొంతం చేసుకుంది. అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని పోగొట్టుకుంది గులాబీ పార్టీ. ఇక 38 మందితో 5 ఎమ్మెల్యేలు వలసబాట పట్టారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో శాసనసభలో బీఆర్ఎస్ బలం 33కు పడిపోయింది. ఇంకా ఉన్న దాంట్లో ఎంతమంది పోతారోనని కారు పార్టీని కలవరానికి గురిచేస్తోంది.
కాంగ్రెస్ నేతలు సైతం మరింత మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడుతారని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ మేరకు వారితో కాంగ్రెస్ ముఖ్య నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. అయితే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. తాము పార్టీని వీడబోమని స్పష్టం చేస్తున్నారు. ఇక కొందరు ఎమ్మెల్యేలు అయితే తాము మేమేంటో ఉంటామని అధినేతకు కలిసి చెప్తున్నారట. కానీ అసెంబ్లీ సమావేశాల నాటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరే ఎమ్మెల్యేల సంఖ్య దాదాపు 20కు చేరుకునే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఇక కొందరు ఎమ్మెల్యేలైతే తాము మీ వెంటే ఉంటామని అధినేతను కలిసి చెబుతున్నారట. కానీ అసెంబ్లీ సమావేశాల నాటికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరే ఎమ్మెల్యేల సంఖ్య దాదాపు 20కు చేరుకునే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే లీగల్ ఫైట్ మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. కారు దిగిన దానం నాగేందర్పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఆ తర్వాత పార్టీ మారిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం హస్తం గూటికి చేరటంతో వారిపైన గులాబీ పార్టీ కోర్టుకు వెళ్లింది. బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచి కాంగ్రెస్లో చేరారని అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. బీఆర్ఎస్ వేసిన దానం నాగేందర్ అనర్హత అంశం పిటిషన్పై ఈ నెల 27న హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు తీర్పును బట్టి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. దానంతో పాటు పార్టీ మారిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఇంకా ఎవరైనా పార్టీ మారితే ఆ ఎమ్మెల్యేల పైన ఒకేసారి వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దానం నాగేందర్ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో పార్టీ అధినేత చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్తో పాటు మరికొందరు సీనియర్లు కూడా ఈ చర్చలో పాల్గొంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలల్లో అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని నిబంధన ఉన్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు. ఆ తీర్పు ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలోనూ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఒక్క పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. దీంతో కోర్టు తీర్పును పూర్వపరాలను కేసు వేసిన దగ్గర నుంచి అనర్హత వేటు పడే వరకు జరిగిన పరిణామాలన్నిటినీ క్రోడీకరించే పనిలో పడింది బీఆర్ఎస్ పార్టీ. ఆయా రాష్ట్రాల్లోని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తులో ఎవరూ పార్టీ మారకుండా బీఆర్ఎస్ పక్క వ్యూహరచనతో ముందుకు వెళ్తుందట. అదేవిధంగా ఎమ్మెల్సీలు సైతం పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లుగా పార్టీ అధిష్టానానికి సమాచారం అందిందట. అయితే వారిపైన కోర్టుకు వెళ్లిందే యోచనలో గులాబీ పార్టీ ఉందట. మరి పార్టీ ఫిరాయింపులను బీఆర్ఎస్ ఏ మేరకు కట్టడి చేస్తుందో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.